సెప్టెంబర్ నెలలో మద్యం సేల్స్ భారీగా పెరిగాయి. గత నెలలో 3000 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. నిన్న ఒక్కరోజే 333 కోట్ల రూపాయల మద్యం సేల్ అయింది. నిన్న 3,21,000 లిక్కర్ కేసులు అమ్ముడవగా 3,24,000 బీర్ కేసులు సేల్ అయ్యాయి. ఇవాళ కూడా 400 కోట్ల వరకు లిక్కర్ సేల్స్ జరుగుతాయని అంచనా వేశారు ఎక్సైజ్ అధికారులు. దీనిపై మరింత సమాచారం శ్రీనివాస్ అందిస్తారు. దసరా పండుగ నేపథ్యంలో లిక్కర్ సేల్ భారీగా జరుగుతుంది. నేను ఒక గోడంకి వచ్చాను. ఆ గోడంలో మనం విజువల్ చూసుకోవచ్చు. మద్యం తయారీ కంపెనీల నుంచి డైరెక్ట్గా గోడమ్స్కి వస్తాయి. గోడమ్స్ నుంచి మళ్ళీ వైన్ షాప్లకు, బార్ అండ్ రెస్టారెంట్లకు పంపిస్తారు. మనం చూస్తున్న ఈ విజువల్స్ అన్నీ కూడా బీర్కు సంబంధించి. మన తెలంగాణలో బీర్ మార్కెట్ ఎక్కువగా ఉంటుంది. హార్డ్ కంటే కూడా బీర్ సేల్ ఎక్కువగా చేస్తుంటారు. అది ఎండాకాలమైనా తర్వాత చలికాలమైనా మిగతా ఏ సమయంలో అయినా బీర్ సేల్ ఎక్కువగా ఉంటుంది. అయితే దసరాకు కొంత మాత్రం హార్డ్ సేల్ ఎక్కువగా ఉంటుంది. సో లక్షల్లో కేసులు అమ్ముడుపోతూ ఉంటాయి. మనకు లెక్క ప్రకారం చూస్తే ఈరోజు ఒక్కరోజే దాదాపుగా 300 కోట్ల రూపాయల మేర మద్యం అమ్మకాలు జరిగినట్టు ఎక్సైజ్ అధికారుల లెక్కలు చెప్తున్నాయి. సుమారుగా 3,000 కోట్ల రూపాయలు సెప్టెంబర్ నెల 30వ తారీఖు వరకే దాదాపుగా 3,000 కోట్ల రూపాయల మేర మద్యం అమ్మకాలు జరిగినట్టుగా మనకైతే అర్థమవుతుంది. అంటే సెప్టెంబర్ నెల మొత్తం కూడా ఒక్కరోజు అంటే నిన్న ఒక్కరోజే దాదాపుగా 300 కోట్ల రూపాయల మద్యం సేల్ జరిగినట్టుగా మనకు అంచనా ఉంది. ఇక బీరు విషయానికి వస్తే దాదాపుగా 26,71,000 లిక్కర్ కేసుల అమ్మకాలు జరిగాయి. అట్లనే లిక్కర్ విషయానికి వస్తే 26,71,000 కేసుల అమ్మకాలు జరిగినాయి. ఇంకొక వైపు బీర్ విషయానికి వస్తే దాదాపుగా 33,24,000 కేసులు అమ్మకాలు జరిగినట్టుగా మనకైతే లెక్కలు చెప్తున్నాయి. సో దసరా అంటే ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా ప్రయారిటీ ఇస్తూ ఉంటారు. పేద మధ్యతరగతి ఉన్నవాళ్ళు అనేది ఏమి ఉండదు. సో దసరాకు ఖచ్చితంగా లిక్కర్ తీసుకోవడం మనకు తెలంగాణలో ఒక కల్చర్గా భావిస్తాం కాబట్టి సో ప్రభుత్వం కూడా ఆదాయం కోసం లిక్కర్ సేల్ ఎక్కువగా చేస్తూ ఉంటుంది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా కొన్ని రోజుల నుంచి కూడా కసరత్తు చేస్తూ ఉంది. సో ఇందులో భాగంగానే కొంత మద్యం కంపెనీలు కూడా ఎక్కువగా తయారు చేస్తుంటాయి. ఇంకొక వైపు వైన్స్లు, బార్ అండ్ రెస్టారెంట్లు, పబ్బులు కావచ్చు, లేదంటే మద్యం దుకాణాలు ఇవన్నీ కూడా ఎక్కువగా స్టాక్ పెట్టుకుంటాయి. ఈ దసరా సమయంలో సేల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి స్టాక్ పెట్టుకోవడం అనేది మొదటి నుంచి కూడా వస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే ఈ దసరాకు సంబంధించి అంటే ఒక సెప్టెంబర్ దాదాపుగా 15వ తారీఖు నుంచి ఎక్కువగా సేల్ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే హాలిడేస్ ఉంటాయి దసరాకు కాబట్టి సేల్ ఎక్కువగా ఉంటుందని చెప్పి భావించినటువంటి మద్యం కంపెనీలు కావచ్చు, అట్లనే ప్రభుత్వం కావచ్చు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కావచ్చు, కొంత లిక్కర్ తయారీ కానుంచి మొదలు పెడితే వైన్ షాప్ల స్టాక్ వరకు కూడా పెద్ద ఎత్తున ఈ స్టాక్ పెట్టుకొని అమ్మకాలు చేసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తుంటాయి. ఇప్పుడు ప్రస్తుతం ఇది మనం చూస్తున్న గోడాము బీర్కి సంబంధించి ఇప్పుడు కింగ్ ఫిషర్ బీర్ కావచ్చు, అట్లనే మిగతా అవార్డ్స్ 5,000 బీర్కి సంబంధించి కావచ్చు, మిగతా డిఫరెంట్ కంపెనీస్ అయితే మనకు కనిపిస్తున్నాయి కదా. ఇవన్నీ కూడా మద్యం కంపెనీల నుంచి డైరెక్ట్గా గోడంకి వస్తాయి. గోడంకి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి వైన్ షాప్లకు, బార్ అండ్ రెస్టారెంట్లకు, మిగతా వాటికి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇది రెగ్యులర్గా ఇది ప్రాసెస్. కాకపోతే ఇప్పుడు ఏంటంటే దసరా పండుగ నేపథ్యంలో కొంత ఎక్కువగా సేల్ ఉంటుంది కాబట్టి ఇక్కడ చూసినాం కదా మనం హమాలీలు వీళ్ళంతా కూడా ఇక్కడ దిగుమతి చేయడం, ఎగుమతి చేయడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. కొంత బిజీగా మనకైతే కనపడుతుంది. సో దసరాకి ఎక్కువగా ఇట్లాంటి సిచ్యువేషన్ కనపడుతుంది. మిగతా ఫెస్టివల్స్కు మనకు నార్మల్గానే ఉంటుంది. ఒక దసరాకు మాత్రమే ఎక్కువగా సేల్ అవుతుంది. సో మనకు ఎక్సైజ్ శాఖ అధికారులు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం అయితే ఒక్కరోజే 300 కోట్ల రూపాయల మేర లిక్కర్ సేల్ జరిగింది. జనరల్గా అయితే 80 నుంచి 100 కోట్ల రూపాయలు మాత్రమే రోజుకు జరుగుతుంది. సో నెలలో సుమారుగా 2,200 నుంచి 2,600 వరకు జరుగుతుంది. కానీ ఇప్పుడు ఏంటంటే దసరా సమయంలో ఒక నెలలో 3,000 కోట్ల రూపాయల మేర మద్యం సేల్ జరిగేటువంటి అవకాశం ఉంది. ఓవరాల్గా మనకు ఆర్థిక సంవత్సరానికి చూస్తే 34,000కు పైగా కోట్ల రూపాయలకు ఈ లిక్కర్ సేల్ జరుగుతుందన్నమాట. కాబట్టి సంక్షేమ పథకాలకు ఈ మద్యానికి వచ్చినటువంటి అమౌంట్ని కొంత ఖర్చు చేయడం ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఉన్నారు ఆ దేశంలో ఏ ప్రభుత్వాలైనా సంక్షేమ కార్యక్రమాలకు వీటన్నిటి కూడా ఈ లిక్కర్ సేల్ ద్వారా వచ్చినటువంటి నిధులను సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు చేస్తుంటాయి. సో ప్రభుత్వం మనగడ సాగించాలంటే కొంత లిక్కర్ సేల్ అనేది ఖచ్చితమైనటువంటి పరిస్థితి, అంటే దాని మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి ప్రస్తుతం దేశంలో ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ మనము లిక్కర్కు సంబంధించినటువంటి అటువైపు గోడంకి వెళ్తాం. అక్కడ కూడా దిగుమతి ఎగుమతులు చేస్తున్నారు. ఇప్పుడు ఇది చూసేది ఇది హార్డ్ అనమాట. అన్లోడ్ చేసుకొని తర్వాత వైన్ షాప్లకు లోడ్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం మనకైతే ఈ మద్యం కంపెనీల నుంచి వచ్చినటువంటి లిక్కర్ ఇది. సో ఇక్కడ నుంచి గోడమ్స్కి వెళ్తాయి. గోడమ్స్ నుంచి మళ్ళీ మనకు వైన్ షాప్లకు, బార్ అండ్ రెస్టారెంట్లకు పంపించేందుకు దానికి సంబంధించినటువంటి లోడింగ్ అన్లోడింగ్ కూడా జరుగుతుంది అనమాట. సో దసరాకు ఎక్కువగా సేల్ అవుతుంది కాబట్టి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా కొంత దీని మీద కసరత్తు చేసి ఎక్కువగా స్టాక్ పెట్టి వైన్స్లకు, బార్ అండ్ రెస్టారెంట్లకు, తర్వాత మిగతా
ఎక్కడైతే ఈ సేల్ చేసేటువంటి షాప్స్ ఉంటాయో వాటన్నిటికి కూడా తరలిస్తారు. ఇది దసరా సేల్కి సంబంధించినటువంటి తాజా అప్డేట్స్. కెమెరామెన్ శ్యామ్తో శ్రీనివాస్, V6 న్యూస్, హైదరాబాద్.